ఒక్కసారి మెడికల్ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి. అద్భుతమైన నిర్మాణాలు, మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకే స్టైల్లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇది పులివెందుల మెడికల్ కాలేజు, ఇది రాజమహేంద్రవరము, ఇది ఏలూరులో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది నంద్యాలలో కట్టారు, ఇది మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. వీటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవి 2020లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్. ఇలాంటివి ఏపీలో 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఈ 17 చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. 6 మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందు 2019 దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. ఈ ప్లేసెస్ లో ఈ 12 కూడా ఉండేవి. సో కోవిడ్ టైంలో మెడికల్ కాలేజెస్ అవసరం ఏంటి, డాక్టర్స్ నీడ్ ఎంతుంది అనేది ఏపీనే కాదు దేశం మొత్తం కూడా తెలిసేలాగా కోవిడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న 12కు తోడు ఇంకొక 17 మెడికల్ కాలేజెస్ ని ఇనిషియేట్ చేసింది. సో ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏపీలో 29 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. మెడికల్ కాలేజెస్ ఉంటే హాస్పిటల్ కూడా కదా, సో అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్, సర్జరీస్ అక్కడ జరుగుతాయి. ఈ మెడికల్ కాలేజెస్ తో జిల్లాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అర్బన్ క్లినిక్స్ అండ్ విలేజ్ క్లినిక్స్ కనెక్ట్ అయి పనిచేస్తాయి. ప్రతి మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ హబ్ లాగా పనిచేయాలి అని చెప్పి ఈ మెడికల్ రిఫార్మ్స్ లో భాగంగా వీటిని టేకప్ చేసింది అప్పటి గవర్నమెంట్. ఇవి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టార్ లో జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశారు. మేము